నిన్న 31 తోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డెడ్లైన్ ముగిసింది. ఇక మావోయిస్టు శకం ముగిసినట్లేనా? మళ్ళీ పురుడు పోసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాపాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందా అన్న విషయం మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతి కానీ, గణేష్ కానీ కొంతమంది పోలీసు దృష్టిలో ఉన్నారు, త్వరలో లొంగిపోతారని చెప్పినప్పటికి కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. డెడ్లైన్ కూడా పూర్తయిపోయింది. ఇలాంటి సమయంలో ఈ మావోయిజంకు సంబంధించి ఇక శకం ముగిసిపోయింది, మేము విజయం సాధించామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా ఇంకా ప్రజా జీవితంలో ప్రజలతోటి ఉన్న కొంతమంది ఇలాంటి సమస్యలకు వస్తే మళ్ళీ మావోయిజం మొదటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్న ఆ విషయం మీద కూడా ఇప్పటికే రాజారెడ్డి వంటి వాళ్ళు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పకుండా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనతోటి రాఘవేంద్ర ప్రసాద్ కన్వీనర్ చంద్ర పుల్లారెడ్డి వేదికకు సంబంధించిన రాఘవేంద్ర గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ మావోయిజంకు సంబంధించి ఏమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక అయిపోయింది, ఇక మావోయిజాన్ని పూర్తిగా మేము సమూలంగా క్లోజ్ చేయగలిగామని చెప్పి అంటున్నారు, దాని మీద మీరేమంటారు సార్? అంటే విప్లవాన్ని సమూలంగా నిర్మూలించడం అనేది ఎప్పటికీ జరగదు. ప్రజలకి సమస్యలు ఉన్న నాళ్ళు, ప్రజలు ఇబ్బందులను ఉన్న నాళ్ళు, వాళ్ళ దోపిడీ ఉన్న నాళ్ళు, విచక్షణ వివక్షణ ఇవన్నీ ఉన్న నాళ్ళు పోరాటం ఉంటుంది, విప్లవం ఉంటుంది, విప్లవం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా విప్లవంలో 2 రకాల స్ట్రీమ్స్ మొదటి నుంచి ఉంటూ వచ్చినాయి. భారతదేశంలో 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ విప్లవ విజృంభణ అనేది స్టార్ట్ అయింది. దాంతో దేశవ్యాప్తంగానే పెద్ద ఎత్తున పోరాటాలు ఉబ్బిల్లిగా వచ్చినాయి. ఆ టైంలోనే ఎంతోమంది యువకులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది పోరాటాల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 1967లో నక్సల్బరీలో కామ్రేడ్ జంగల్ సంతాల్ వాళ్ళ నాయకత్వంలో మొట్టమొదటి స్టార్ట్ అయింది. తర్వాత చారుమజుందార్ నాయకుడయ్యాడు. చారుమజుందార్ అయిపోయిన తర్వాత ఆయన ఒక పందా తీసుకున్నాడు, వర్గశత్రు నిర్మూలన ఖతం కార్యక్రమం తీసుకున్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే వర్గశత్రువులు ఖతం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా విప్లవం వచ్చేస్తుందని. 1972 వరకు మొత్తం దేశమంతా ఎర్ర సైన్యం వచ్చేస్తుంది, 75 వరకు మొత్తం దేశాన్ని విముక్తి చేయవచ్చు అనే అంచనాలతో వాళ్ళు ముందుకు పోయారు. ఒక పక్కన వాళ్ళు అట్లా పోతున్నప్పుడు ఇంకో పక్క చంద్రపుల్లారెడ్డి లాంటి వాళ్ళు ఇది పద్ధతి కాదు, దీర్ఘకాల ప్రజాయుద్ధ పందా ద్వారానే విప్లవం అనేది వస్తుంది, దానికోసం మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు సంబంధించిన ప్రజా సంఘాలు పెట్టాలి, ప్రజా సంఘాల ద్వారా ప్రజల్ని కదిలిస్తూ వాళ్ళ సమస్యల మీద వాళ్ళని కదిలిస్తూ ఆర్థిక పోరాటాల నుంచి రాజకీయ పోరాటాలు తీసుకొస్తూ వాళ్ళని విప్లవం వైపు తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం దీని ఉద్యమాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో విప్లవాన్ని ముందుకు తీసుకురాగలుగుతాం. కానీ ప్రజల ఏమాత్రం భాగస్వామ్యం లేకుండా, ప్రజలతో సమస్య లేకుండా ఏదో కొన్ని దాడులు చేయడం మూలంగా ఉనికిని చాటుకునే పద్ధతుల్లో చేసుకుంటే మాత్రం అది విప్లవం నిలవదు అనేది ఫస్ట్ నుంచి చంద్రపుల్లారెడ్డి గారు చెప్పారు. ఈ 2 పందాలు ఉంటానే ఉన్నాయి. ఈ 2 పందాల్లో ఈ మావోయిస్టు పందా అనేది మొదటి నుంచి కూడా అదే పద్ధతిలో వచ్చింది. అంటే విధ్వంసంతో తర్వాత తుపాకీతోటి రాజ్యాధికారం అంటే ప్రజాపాలన చేసుకుంటూ పోదామని చెప్పన్న వర్షన్లో చంద్రపుల్లారెడ్డిది మావోయిజం రెండు డిఫరెన్స్ ఏంటి సార్? అది ఇప్పుడు చెబుతున్నా కదా, ప్రజల భాగస్వామ్యం, ప్రజల్ని చైతన్యవంతంగా దీర్ఘకాల ప్రజాయుద్ధ పందా అన్నారు. చాలా దీర్ఘకాలంగా పందా ఉంటుంది. ఆ ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ పోరాటం తీసుకుంటుంది. ఇది షార్ట్ కట్ లాగా కథం కార్యక్రమం, వర్గశత్రువులందరినీ కథం భూస్వాములు చంపేస్తుంటే ఆటోమేటిక్గా విప్లవం వస్తుందని అనుకున్నారు, కానీ ఇది దెబ్బతింది. ఫస్ట్ అక్కడ నక్సల్బరీలు దెబ్బతిన్నది, శ్రీకాకుళం దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్న తర్వాత ఇక్కడ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ కొండపల్లి సీతారామయ్య, కేఎస్ సత్యమూర్తి వీళ్ళ నాయకత్వంలో సిఓసి, సిపిఎంఎల్ అనే పార్టీ పేరు మీద పనిచేయడం మొదలుపెట్టారు. అప్పటికే 68లోనే చంద్రపుల్లారెడ్డి గారు అడవి బాట పట్టారు, తుపాకులు పట్టుకొని అడవిలోకి వెళ్ళి కింద స్థాయి గిరిజనుల నుంచి
ఉద్యమం నిర్మించుకుంటా వాళ్ళని చేసామని పట్టుకుంటూ ఒక నిలకడగలిగిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు గోదావరిలో. దాదాపు 5 లక్షల ఎకరాలను ఆక్రమించుకొని అది పొడు వ్యవసాయం కానీ, కొంతమంది కర్లపల్లి కృష్ణశాస్త్రి అని కొంతమంది భూస్వాముల భూములు కానీ, అన్ని రకాల భూముల్ని దాదాపు 5 లక్షల భూముల్ని స్వాధీనం చేసుకొని ఇప్పటికీ వాటిని పంచుకుంటున్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు వాటిలో కొన్నిటికి పట్టాలు కూడా ఇచ్చారు, ఇంకా కొన్నిటి పట్టాల కోసం కొనసాగుతుంది. ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అది ఆ నిలకడగల ప్రజా ఉద్యమం దాని ఫలితాలన్నీ ఇప్పటికి కనిపిస్తున్నాయి. అది ఆ ఉద్యమంని ఎంతవరకు అణిచివేసినా కానీ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మావోయిస్టు పందాలు అనేది దాడులు చేయటం, ఇప్పుడు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నిర్బంధం వెళ్ళేటప్పటికి చుట్టుపక్కల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వాటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ దాడుల ద్వారానే, ప్రజలతో సంబంధం లేని దాడుల ద్వారానే ఉనికి సాధించుకోవటం. మామూలుగా చంద్రపుల్లారెడ్డి గారు ఏం చెప్పిన ఇదేంటంటే ప్రతిఘటన పోరాటం అనే ఒక సిద్ధాంతం తీసుకెళ్ళి దాంట్లో ప్రజల్ని సంఘటన చేసుకోవటం, పోరాటాలు తీసుకురావటం, ఉద్యమం అణిచివేతకు గురైనప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవటం, ఆ పద్ధతుల ద్వారా పోతుంది. దాని మీద ఉద్యమం మీద వస్తుంటాయి, దాడులు జరుగుతుంటాయి, భూస్వాముల దాడులు కానీ ప్రభుత్వ పోలీసుల దాడులు జరుగుతుంటాయి. దాన్ని తట్టుకొని ముందుకు పోవాలి, విస్తృతం చేసుకోవాలి. అదే ప్రతిఘటన పోరాటం అని చెప్పారు. ఆ పద్ధతులు కాకుండా ఇలా ఏదో దాడులు చేయటం, ఉనికిని సంపాదించుకోవటం, వాటి వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఛత్తీస్గఢ్ అలాంటి చోట, అబూజ్బడి చోట్ల మేము జనసంఘ్ సర్కారు పెట్టామని అంటున్నారు. జనసంఘ్ సర్కారు పెట్టి వాళ్ళు ఏవైతే మేము అక్కడ డెవలప్మెంట్ చేశామని చెప్పుకుంటారో అది చంద్రపుల్లారెడ్డి గారు ఎప్పుడో ఈ గోదావరి ప్రాంతంలో అవన్నీ చేశారు. అక్కడ ఇక్కడ మన చుట్టుపక్కల ఇక్కడ ప్రాంతాల్లోనే అభివృద్ధి జరిగింది. ఎక్కడో చీమల జోన చెట్టు అని కాకులు కారవడాన్ని అన్నట్టు అక్కడే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం లేని చోట కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ఉన్న చోట దెబ్బలు తట్టుకొని ఇక్కడ డెవలప్ చేశారు అన్నారు. అన్నిటికీ ఆ తేడాన్ని మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వీళ్ళు చేసిన దాడులు, ప్రజలతో సంబంధించిన దాడులు అది పాలక వర్గాలకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఈ ఉద్యమం అంతా, ఈ కగారు, అబూజ్బడు ఇదంతా కూడా వచ్చింది దేనికోసం? ఆ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలను వివిధ ఎంఎన్సి సంస్థలకి, విదేశీ సంస్థలకి అప్పజెంపేసి వాళ్ళని తవ్వుకొని పోమని చెప్పి కాంట్రాక్ట్లు ఇవ్వడానికి, అక్కడ గిరిజనులు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళని టెర్రరైజ్ చేసి వాళ్ళని దూరంగా పోవటానికి వీళ్ళని ఒక సాగను పెట్టుకొని వీళ్ళ మీద దాడులు చేస్తున్నట్టు ఆదివాసుల మీద దాడులు చెప్పి మొత్తం టెర్రరైజ్ చేసి అక్కడ ఎంఎన్సీలకు కాంట్రాక్ట్లు ఇచ్చారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే మావోయిజం అణచివేసామంటున్నారు. మీరు చెప్పిన ప్రతిఘటనకు సంబంధించిన ఈ చంద్రపుల్లారెడ్డి సంబంధించిన సంస్థ ఏవైతే ఉందో అది ఇంకా కూడా ఉందా? అది ఎలా పనిచేస్తుంది? ప్రస్తుతానికి దానికి ఎవరు లీడ్ చేస్తున్నారు? అంటే చంద్రపుల్లారెడ్డి గారు చనిపోయిన తర్వాత కేంద్ర కమిటీ 16 రాష్ట్రాల్లో పనిచేసేది. 16 రాష్ట్రాల్లో చాలామంది నాయకులు ఉన్నారు. ఇక్కడ కూడా మధుసూదన్ రాజ్, రాధక్క అలాంటి నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కాకపోతే దీనిలాగా ఉనికి చాటుకోవటం, సాయుధ దాడులు కాకుండా ప్రజలతో ఉండటం, ప్రజలతో మమేకమైపోయి వాళ్ళ చైతన్యం పడటం, వాళ్ళతో పోరాటాలు తీసుకురావటం అనేది ఉంటుంది. కాబట్టి అది అక్కడికి ఎక్కువ ప్రచారం కాదు, కనిపించదు. సో ప్రతిఘటన చంద్రపుల్లారెడ్డి స్థాపించిన ఉద్యమ సంస్థ ఏమైతే ఉందో అది ప్రజల్లో మమేకమైపోయి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, ప్రజల తరపున పోరాడుతూనే ఉంది, అది కొనసాగుతూనే ఉంది. మావోయిజం అనే పేరు మీద వీళ్ళు తీసుకొచ్చింది మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఒక పక్క చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ నాయకత్వాలు ఇచ్చే పిలిపేమో ఎన్నికలను బహిష్కరించండి అంటారు. ఇంకో పక్కనేమో వాళ్ళ నాయకులకి ఎన్నికల ప్రచారం చేస్తుంటారు. కొన్ని చెన్నారెడ్డికి సపోర్ట్ చేసి చూసాము. అట్లాగే వైఎస్ఆర్ సపోర్ట్ చేసి 2004లో చర్చలను వచ్చారు. తర్వాత మమతా బెనర్జీకి అక్కడ సపోర్ట్ చేశారు. తర్వాత కేసీఆర్ సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ చేయడం ఒక పక్క చెప్పేదేమో ఎన్నికలు బహిష్కరించాడు, ఇంకో పక్కన వాళ్ళతో పొత్తులు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళతో పొత్తుల్లో
పద్ధతి ప్రకారం పూర్తిగా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వాళ్ళ ఆచరణ అనేది కనిపిస్తూ ఉంది. ఆ విచరణ ఆ పద్ధతుల్లో దానిలో భాగంగానే మనం ఈ కగారు ఇలాంటి డెవలప్మెంట్స్ కూడా మనం చూడాలి. సార్ ఇప్పుడు ఈ లొంగుబాట్లు ఏమైతే ఉందో కేంద్ర స్థాయి నుంచి అంటే ఇంతమంది లొంగిపోతున్న వ్యవహారంలో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్కి భయపడి లొంగిపోయారా, లేదు ముందుగానే ఈ కేంద్ర నాయకత్వం నిర్ణయించుకుంది మనం గనక లొంగిపోకపోతే ఏదో రకంగా అంతమొందిస్తారు ప్రాణభయంతో లొంగిపోయారా, మనం ఏ రకంగా తీసుకోవచ్చు దీన్ని? అంటే ఒకటి మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన క్యాడర్ని నాయకుల్ని విడివిడిగా మనం చూడాలి. క్యాడర్లు చాలా గొప్ప త్యాగాలు చేశారు, చాలా గొప్ప పోరాటాలు చేశారు. దాన్ని మనం ఎంతో అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ క్యాడర్కి అర్థం కావట్లేదు ఈ నాయకులు ఎలా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు పాలక వర్గాల చేతుల్లో ఎలా పావులుగా ఉపయోగపడుతున్నారని క్యాడర్కు తెలియదు. క్యాడర్ ఎన్నో త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు త్యాగాలు చాలా అభినందించలేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ నాయకులు చేసిన తప్పుదాల వల్ల, నాయకులు చేసిన ఈ పాలక వర్గాలతో కుమ్మక్కవటం ఈ దీనివల్ల ఏమైందంటే క్యాడర్ చచ్చిపోతూ ఉన్నారు, నాయకులు ఏదో కొంతమంది తప్ప సేఫ్గానే ఉంటారు. ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి, పాలక వర్గాల పనులు అవుతూనే ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజల్ని ఫారెస్ట్లో నుంచి ఎలగొట్టడానికి, అక్కడ ఉన్న ఆదివాసుల్ని టెర్రరైజ్ చేయడానికి ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. క్యాడర్ బలవుతూనే ఉన్నారు. ఇక్కడేమవుతుందంటే వాళ్ళ పాలక వర్గాల యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత ఈ ఆదివాసులు టెర్రరైజ్ చేసి ఎలగొట్టి ఈ ఎంఎన్సీ పార్టీలకి కంపెనీలకి ఈ కార్పొరేషన్కి ఈ భూమిని అప్పగించడం జరిగిన తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయిందని చెప్పి వాళ్ళ నాయకుల మీద దాడి స్టార్ట్ అయింది. అది ఆ నాయకులు ఇప్పుడు ఊహించలేదు. అది రెవల్యూషన్ కాదు కదా. పాలక వర్గాలు వాళ్ళని వాడుకోవాలన్న వాళ్ళు వాడుకున్నారు, తర్వాత వాళ్ళ అవసరం లేదని చెప్పేసి వాళ్ళ నాయకుల మీద దాడి మొదలుపెట్టారు. అంటే ఒక నమ్మద్రోహం చెప్పుకోవచ్చు దాన్ని. అంటే నమ్మారు, వాళ్ళ పని కానిచ్చుకున్నారు, ఇక ఏమి లేవు కాబట్టి మళ్ళీ దాడులు మొదలుపెట్టారు. ఇప్పుడు పాలక వర్గాలు మనం ఎట్లా ఉంటాం, కమ్యూనిస్ట్ అని చెప్పుకున్న తర్వాత పాలక వర్గాలు ఎలాంటి వాళ్ళు, ఎంత ఘోరమైన వాళ్ళు, ఎలా అణిచివేస్తారు, ప్రజల్ని ఎలా అణిచివేస్తారు అనేది తెలిసి ఉండాలి. మరి కమ్యూనిస్ట్ ఏదేని వర్గం, ఆ వర్గం ఏంటి, ఈ వర్గం ఏంటి అని తెలిసి ఉండాలి. ఆ తెలిసి ఉండి కూడా వాళ్ళని నమ్మటం అనేది చాలా ఘోరమైన తప్పిదం. ఆ ఘోరమైన తప్పిదానికి చివరి వాళ్ళ దాకా వచ్చినప్పటికీ వాళ్ళకి తెలిసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర మనం చూసుకుంటే అక్కడ కూడా ఎన్నోసార్లు చుట్టుముడటం, అణిచివేత అనే ఎన్నో దాడులు జరిగినాయి. వాళ్ళు ఏం చేస్తారని చుట్టుముడుతున్నప్పుడు ఎక్కడో మధ్యలో నుంచి అందులో నుంచి తప్పించుకుంటారు, వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఉద్యమాన్ని అక్కడ స్థాపించుకొని అక్కడ చేయటం జరిగింది. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్న ధైర్యంతో, మా దాకా రాజుల ధైర్యంతో అక్కడే కూర్చున్నారు. మనం చూసాం, బసవరాజు గారు చనిపోయినా సరే నేను మీతో పాటు చనిపోతాను అని వెళ్ళలేదు అన్నదాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. కమ్యూనిస్టులు అట్లా చెప్పుకోరు. కమ్యూనిస్టులు అనేది ప్రాణాల గురించి, ప్రాణాలు కాపాడుకొని పోరాటం కొనసాగించాలని చూస్తారు. అక్కడి నుంచి ప్రాణాల మీదకి వస్తే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఇంకో చోట ఉద్యమం చేయాలి. అలాంటి కాకుండా అదే ప్లేస్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పుడు మొట్టమొదట మనం సల్వాజుడు కానీ, గ్రీన్ హంట్ 1 కానీ 2 కానీ ఇలాంటి దాడులు అనేది పెద్ద ఎత్తున పెంచుకుంటూ వస్తున్నారు. ఆ సాయుధ బలగాల యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంది, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, దాడులు పెరుగుతున్నాయి. ఆ దాడులు పెరుగుతూ ఉండే సంఖ్య పెరుగుతున్నప్పుడు మెల్లగా తప్పించుకొని వేరే మార్గాలకు వెళ్ళాలి, వేరే దానికి వెళ్ళాలి, చేయకుండా అక్కడే ఉండి ఇట్లా బలైపోవటం అనేది కమ్యూనిస్ట్ పద్ధతి కాదు. సో ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు ప్రస్తుతం ఈ లొంగుబాటు ప్రక్రియ అంటే దాదాపుగా టాప్ క్యాడర్లో కొంతమంది తప్పించి కింది స్థాయిలో చాలా వరకు లొంగిపోయారు. సో దానికి సంబంధించి ప్రస్తుతం ప్రజా సమస్యల మీద పోరాడతాము, ఒకవేళ కనుక ప్రజా సమస్యల పోరాటంలో ప్రభుత్వాలు కనుక సహకరించకపోతే మళ్ళీ ఉద్యమం మొదలు పెడతామని చెప్పి అన్న విషయాన్ని కూడా మీడియాతో మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వీళ్ళు కూడా ప్రజల్లో కలిసిపోయి రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఈ రకమైన ఉద్యమాన్ని ఇంకో రకంగా మలుపు తీసుకుని పోదా అన్న వాళ్ళ ఉద్దేశంతో ఏమైనా లొంగిపోయేటని మీరు అనుకుంటున్నారా? లేదండి, చంద్రపల్లారెడ్డి గారు 1940లోనే వీళ్ళ గురించి ఒక అంచనాతో పుస్తకం రాశారు, పీపుల్స్ వార్ పార్టీ మితవాద రాజకీయాలు, అతవాద పోరాట ఎత్తుగడలు అని. దాంట్లో ఆయన
చాలా క్లియర్ చెప్పారు, వీళ్ళ రాజకీయాలు మితవాదం, పైకి ఏదో కొన్ని ఆర్భాటాలు చేసి ఉనికి సంపాదించుకోవడం చెప్పుకోవడం కోసం కొన్ని దాడులు చేసినా కానీ వీళ్ళ రాజకీయాలు మితవాద రాజకీయాలని ఆయన చెప్పాడు. ఆ మితవాద రాజకీయాలు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 1992లో కొండపల్లి సీతారామయ్యని తీసేసి గణపతిని తెచ్చుకున్నప్పుడు కొండపల్లి సీతారాం మీద ఉన్న ఆరోపణలు ఎన్ని, కాంగ్రెస్ నాయకులతోనూ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నాడని. ఆ పద్ధతుల్లో అక్కడ కట్ చేసి ఆయన తీసేశారు. లేకపోతే అది అది కూడా ఆ రోజుల్లో కూడా వీళ్ళు బయటకు రావడానికి అవకాశం వచ్చింది. తర్వాత మళ్ళీ 2004లో జరిగింది. 2004లో వైఎస్ఆర్కి మద్దతు ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత చర్చలు మొదలైన చర్చల్లో కూడా ఒక కమ్యూనిస్ట్ పద్ధతి కాకుండా మొత్తం వచ్చేసేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండి తింటూ పండుకుంటూ ఉన్న మూలంగా ఆ రోజుల్లో మావోయిస్ట్ పార్టీ అప్పటికే ఏర్పడిందని చెప్పుకున్నారు కానీ బయట రాలా. ఈ చర్చల్లోకి లోపలికి వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు, మావోయిస్ట్ పార్టీ ఏర్పరిచాము, ఇక్కడి నుంచి నేపాల్లో ప్రచండ ఉన్నాడు, ఇక్కడ దాకా రెడ్ కారిడార్ నిర్మిస్తున్నామని చెప్పేసి. అదే వాళ్ళ అవకాశవాదం కూడా, వాళ్ళ మితవాదం కూడా. ప్రజల్లో మీటింగులు పెట్టారు అంతకుముందు. ఆ మీటింగులో కాకుండా దీని గురించి ప్రచారం గురించి అక్కడ చెప్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ అంటాడు భయపడిపోయాడు, వీళ్ళేంది రెడ్ కారిడార్ అంటే. నేపాల్లో అప్పుడు ప్రచండ బయటపడలేదు, ఆయన పెద్ద విప్లవకారుడే అనే అనుకున్న రోజులు ఆ రోజుల్లో. ఇది అది కలిసి ఏమైపోతుందని భయపడి ప్రభుత్వం వెనక్కిపోయింది, చర్చలు వెనక్కిపోయింది. అది కాకుండా కనుక చర్చలు కొనసాగితే కనుక ఆ రోజుల్లోనే బయటకు వచ్చేవాళ్ళేమో. ఎప్పటికైనా కానీ మితవాద పార్టీ అనేది, మితవాద రాజకీయాలని బయటపడక తప్పదు. వీళ్ళు కొంతమంది లొంగిపోక ముందే వీళ్ళు మేము లొంగిపోయడానికి సిద్ధం, రాజీ అని తీసుకున్నారు. రాజీ అని చెప్పేసి దానికి ఒక సిద్ధాంతాలు అల్లి ఆ దేశంలో ఎట్లా జరిగింది, ఈ దేశంలో ఎట్లా జరిగింది అని పుస్తకాలు వేసి మీటింగులు పెట్టి దానికి తెల్ల పౌరాలు పెట్టుకొని రాజీ చర్చలు అని చెప్పేసి వీళ్ళు లొంగిపోక ముందే వీళ్ళు చేసిందా. అప్పటికే లొంగిపోయిన వాళ్ళని వాళ్ళు లొంగిపోయారని పెద్ద ఎత్తున విమర్శించడానికి ముందే వీళ్ళు ఈ పద్ధతి ముందుకు వచ్చారు. వాళ్ళ సిద్ధాంతాలు పక్కన పెట్టేసి, సిద్ధాంతాలు లేకుండా చర్చలు అన్నారు. చర్చలతో ఏమవుతుంది, రాజ్యం అయితే దాని క్రూర స్వభావాన్ని మార్చుకోదు, ప్రజల గురించి అదే మారిపోదు, ప్రజలకి పంచిపెట్టదు, భూములు పంచిపెట్టదు, ఏది చేయదు. ఏదైతే కమ్యూనిస్టుల సిద్ధాంతం ఉందో, భూపంపకం అనేది, దున్నేవాడికి భూమి అనేది రాజ్యం ఎప్పుడు ఒప్పుకోదు. కమ్యూనిస్టులు మారిపోయి వాళ్ళతో చేతులు కలపాల్సిందే కానీ చర్చల్లో జరిగితే, రాజ్యం అయితే దాని సిద్ధాంతాన్ని, దాని అంచమైతే మార్చుకునేది కాదు కదా. చర్చల్లో అయ్యేదే ఉంది, మనకి పందా ఉండి పోరాట పటిమ ఉంటే పోరాటం కొనసాగించాలి, లేకపోతే ఆ పద్ధతులు మార్చుకోవాలి. లేదా పందాన్ని వదిలేసుకుంటాము, ఆ కథ కార్యక్రమం పందా వదిలేసుకున్నట్టే ఇది కూడా పోరాటాలు కూడా వదిలేసేసుకుంటాము. మేము సిపిఎం మిగతా పార్టీలా బయటకు వచ్చేసేసి రాజకీయ పార్టీ పెడితే ఆ రాజకీయ పార్టీ సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? రాజకీయ పార్టీ పెడితే రాజకీయాల ద్వారా, ఎలక్షన్ల ద్వారా ప్రజలు మెజార్టీ సంపాదించి రాజ్యాధికారానికి వచ్చినా కానీ ఆ రాజ్యం నిలవదు అనేది చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ 1972లో 70 ఆ ప్రాంతాల్లో చిలీలో అలండి నాయకత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి కమ్యూనిస్ట్ లీడర్ని నాయకత్వం తీసుకొచ్చి, అప్పుడు ఈ మధ్య చేవజ్ లాంటి కొంత నాయకులు, సోషలిస్ట్ నాయకులు దక్షిణ అమెరికా దేశాల్లో వచ్చిన తర్వాత ఆయిల్ మేము అన్నీ నేషనలైజ్ చేసుకుంటుంటే అమెరికా వాళ్ళు ఎట్లా వాళ్ళందరూ దాదాపు అందరూ కూడా క్యాన్సర్తో చనిపోయారు. ఆ దేశ అధ్యక్షులు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా అణచివేశారు. మనం రీసెంట్గా కూడా చూసాము, అధ్యక్షుడినే కిడ్నాప్ చేసి తీసుకోవటం అట్లా అంటే ఘోరాలు అప్పుడే 74లోనే చిలీలో చేశారు. అప్పటి నుంచి అమెరికా పద్ధతులు అయ్యాయి. ఎక్కడైనా కానీ ఎలక్షన్ ప్రకారం కనుక ఎవరైనా గెలిస్తే దాన్ని ఈ పాలక వర్గాలు కానీ సామ్రాజ్యవాదులు ఉండలేరు. 1959లో మొట్టమొదటిసారి కేరళలో కమ్యూనిస్టు పార్టీ గెలిచింది. అప్పుడు నెహ్రూ నాయకత్వం, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, ఇందిరాగాంధీ దాంతో ఆ పార్టీని, దాని స్టేట్ గవర్నమెంట్ని తీసేశారు. తర్వాత 67లో 69లో కూడా వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. తర్వాత 77 తర్వాత జ్యోతి బసు వచ్చిన తర్వాత ఆయన వారానికి ఒకసారి వెళ్ళి ఇందిరమ్మ కలుసుకుంటా వచ్చి దాన్ని కాపాడుకుంటా వచ్చాడు. మొత్తం ఆ పద్ధతులు మారిపోయింది, కమ్యూనిస్ట్ పద్ధతి. ఒకవేళ ఈ కమ్యూనిస్టులు రాజకీయ పార్టీ పెట్టి ఒకవేళ
వీళ్ళు అంటే ప్రజల్లో ఇప్పుడు ఎలా ఉందంటే ఏ పార్టీ వచ్చినా కూడా మనకు న్యాయం జరగదు, వచ్చినప్పుడు ప్రజల కోసం రకరకాల స్కీములు పెట్టి దాన్ని స్కాములుగా మార్చుకొని డబ్బులు దనుకుంటున్నారు, కానీ ప్రజా శ్రేయస్సుతో పరిపాలన చేసే వాళ్ళు లేరు. మావోయిస్టులు అనేవాళ్ళు తమ జీవితాన్ని ఫణంగా పెట్టుకొని ప్రాణత్యాగం చేసి ఈ రకంగా అడవుల్లో ఉండి వచ్చారు. కాబట్టి ఒకసారి వీళ్ళకి మనం అవకాశం ఇద్దామని ప్రజలు కనుక అనుకొని కనుక గెలిపిస్తే అది నిలబడుతుందా? గత చరిత్ర మీరు చెప్పినట్టు గత చరిత్రలో కూడా మావోయిస్టులు బయటకు వచ్చి పార్టీలు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాన్ని ప్రభుత్వంలో కలిపేశారు. అలానే కలిసిపోతుందా? మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మావోయిస్టు క్యాడర్ వేరు, నాయకులు వేరు. క్యాడర్ పోరాటాలు చేశారు, ఆ పోరాట పటిమ వాళ్ళకుంది. కానీ ఇప్పుడు బయటకు వచ్చి పెట్టేది నేను రాజకీయ పార్టీలు పెట్టి ఏం చేసినా కానీ ఆ నాయకులే ఉంటారు. ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం, తెలంగాణలో పెద్ద ఎత్తున విజయం వచ్చి వేరే రాష్ట్రం వచ్చినా కానీ, వేరే రాష్ట్రం సంపాదించుకున్నా కానీ మళ్ళీ ఆ నాయకులే. అప్పుడు ముందున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే, ఆ మంత్రులు ఇక్కడ వాళ్ళే వచ్చారు. ఒక ముఖ్యమంత్రి మారాడు, కానీ అదే నాయకత్వం ఉన్నప్పుడు ఏమాత్రం అదే వ్యవస్థలో అదే నాయకత్వంలో ఎలాంటి మార్పు వచ్చిందని ఊహించలేరు, జరగదు కూడా. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా తలెత్తా ఉంది సార్. ఇప్పుడు టాప్ క్యాడర్లో వాళ్ళు సరెండర్ అయ్యాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్కి వాళ్ళు లొంగిపోయారు కాబట్టి మిగతా వాళ్ళందరినీ లొంగుబాటు చేశారు, అయిపోయింది, ఓకే. తర్వాత ఈ ఉద్యమం అనేది మీరు అన్నట్టుగా ఇది ఉద్యమం ఇప్పట్లో ఆగిపోయేది కాదు, ఏ ఒక్కరు లొంగుబాటు లేకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళు లొంగిపోయినప్పుడు కూడా ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది అనటానికి దీంట్లో సెకండ్ క్యాడర్ ఏమైతే ఉందో, అంటే టాప్ క్యాడర్ కాకుండా సెకండ్ క్యాడర్ ఏమైతే ఉందో వాళ్ళకి గుర్తింపు ఉండదు, అంతే టాప్ క్యాడర్ ఏదైనా ముందుని మాట్లాడతారు. సో వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చి మేము మావోయిజం నిలబెడతాము, మా ద్వారా మళ్ళీ తుపాకీతోనే మేము రాజ్యాధికారం సాధిస్తాము, ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు 45 ఏళ్ల క్రితమే చంద్రపుల్లారెడ్డి గారు చెప్పారు. అంతకుముందు ప్రజల్ని ఆకట్టుకోవటానికి సోషలిజం అని చెప్పి రకరకాల దున్నేవాడికి భూమి అని చెప్పేసి ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పి రకరకాల సిద్ధాంతాలు తీసుకొచ్చారు. అప్పుడు అన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చినా కానీ ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా మనని బుజ్జగించడానికి చేస్తున్నాయి, కానీ వీళ్ళకి పాలక వర్గాలకి ఆ చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది. ఆ టైంలో ఆయన ఏం చెప్పాడంటే, చంద్రపుల్లారెడ్డి ఏం చెప్పిందంటే, ఈ తాయిలాలన్నీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష, వేర్పాటువాదాలతో ప్రజల్ని విభజించి పాలించడానికి పూనుకున్నారు అని చెప్పాడు ఆయన. అప్పుడే మనకు మొదలైంది బెల్చిలో కానీ, రాజహరాలో కానీ, బాగ్పాట్ కానీ, బాగల్పూర్లో కానీ, ఇక్కడ నీరుకొండలో కానీ, ఇక్కడ కారంచేడు కానీ, ఇవన్నీ కూడా చుండూరు కానీ పెద్ద ఎత్తున దళితుల మీద దాడి అనేది ఆ కుట్రలో భాగంగా చేశారు. ఆ దళిత ఫీలింగులు తీసుకొచ్చారు, ప్రజల్ని కమ్యూనిజం వైపు నుంచి పక్కకు తీసుకెళ్ళి ఒక ఈ ఐడెంటిటీ స్ట్రగుల్స్, ఐడెంటిటీ అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు ప్రజల మీద. ఈ ప్రజల్లో ఏమైపోయిందంటే, ప్రజల్లో మేము దళితులం, మేము మైనారిటీలం, మేము తెలంగాణ వాళ్ళం, మేము ఇట్లా ఆ ప్రజల్లో చీలికలు తీసుకురొచ్చి వాళ్ళని విభజించి వాళ్ళని కమ్యూనిజం నుంచి వేరు చేయడంలో పాలక వర్గాలు సక్సెస్ ఉంది. ఈ పాలక వర్గాల కుట్ర ఏదవుతుందో, పాలక వర్గాల అజెండా ఏదైతే ఉందో ఆ అజెండాని మిగతా పార్టీలు కూడా భుజాన్ని వేసుకున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పుకునే పార్టీలు అన్నీ, ఈ మావోయిస్ట్ పార్టీతో సహా అందరు భుజాన్ని వేసుకొని వాళ్ళు దళితవాదం అని, ఈ వాదాలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళారు. అంటే ఏది దళితవాదము, ఈ సిద్ధాంతాలు ఎప్పుడైతే వచ్చినాయో ఇది విప్లవాన్ని వదిలేసి సంస్కరణవాదం మీద పడ్డారు. విప్లవాన్ని వదిలేసి సంస్కరణవాదం మీద పడిన ఆ పద్ధతుల్లో కనుక ఏ పోరాటాలు వచ్చినా ఏం తీసుకొచ్చినా కానీ అది విప్లవం. సో ఇప్పుడు ఆ సెకండ్ క్యాడర్ అనేవాళ్ళు మళ్ళీ కనుక ఫ్రంట్ లైన్లోకి వచ్చి మాకు టాప్ క్యాడర్తో పని లేదు, మేము ముందుండి కొనసాగిస్తామని చెప్పని ఆ సెకండ్ క్యాడర్లో ఉండి ఇప్పటి వరకు వెలుగులో రాని వాళ్ళు మళ్ళీ ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారు మీరు? ఎంతమంది మీరు క్వశ్చన్ చేసిన సేమ్ ఇది. అవును, అది ఒక్కటి విప్లవం తీసుకురావాలంటే ఒక విప్లవ పార్టీ మంచి సిద్ధాంతము కావాలి. ఆ సిద్ధాంతం అనేది మార్క్సిజం, లెనినిజం, మా ఆలోచన విధానం సిద్ధాంతం ఏంటి అనేది తెలుసుకొని ఆ లైన్స్లో కనుక పోగలిగితే
వాళ్ళు ముందుకు వెళ్ళి సక్సెస్ కాగలుగుతారు. ఆ లైన్స్లో వాళ్ళని ఆలోచించకుండా ఈ రకరకాల సంస్కరణ వాదాల్లోకి ఇంతకుముందు ఉన్న నాయకత్వాలు తీసుకెళ్ళిపోయినాయి, పాలక వర్గాల చేతుల్లోకి తీసుకెళ్ళిపోయినాయి. దాని నుంచి వాళ్ళు బయటపడి నిజమైన సిద్ధాంతం ఏంటి, కమ్యూనిజం ఏంటి, నార్సిజం లెనిజం ఆలోచన ఏంటి అని వాళ్ళు తెలుసుకొని ఆ సిద్ధాంతాలను కనుక ముందుకు తీసుకెళ్తే కనుక విప్లవం తప్పకుండా వస్తుంది. సార్ ఇప్పుడు ఏమైతే ఉందో ప్రతిఘటన చెండ పుల్లారెడ్డి గారిది సంబంధించిన ఉద్యమం ఏమైతే ఉందో అది ఇప్పుడు ఎలా ఉంది, ఏ రకంగా ముందుకెళ్తా ఉంది, ఏ రకంగా ప్రజల సపోర్ట్గా పనిచేస్తూ ఉంది? అంటే ఇప్పుడు ఈ మ్, మావోయిస్ట్ పార్టీ అని చెప్పుకునే పార్టీ ఏమవుతుందంటే వాళ్ళు చేసిన ఈ దాడులు, ప్రజలతో సంబంధం లేకుండా చేసే వాటి వల్ల నిర్బంధం అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. పెరిగిపోవటం మూలంగా 1984లో చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో 16 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున, అప్పటికే అది పెద్ద పార్టీ, రాష్ట్రంలో చూసిన దేశంలో పెట్టినా కానీ ఒక పెద్ద విఫల పార్టీ, మావోయిజం కంటే పెద్ద పార్టీ, పెద్ద పెద్ద పార్టీని నిర్మించాడు ఆయన. తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు 2 పందాలు వచ్చినాయి, చెప్పారు కదా 2 పందాలు వచ్చినాయి. ఒకటి ఈ పాలక వర్గాలకు ఉపయోగపడే పందా, ఇంకోటి ప్రజల్ని చైతన్యం చేసే పందా. పాలక వర్గాలకు ఏది డేంజరు, ఈ పందా డేంజర్, ప్రతిఘటన పోరాట పందా అనేది డేంజర్. కాబట్టి దీంట్లో ఏం చేశారంటే చంద్రబాబు తర్వాత నెక్స్ట్ ఉన్న లీడర్షిప్ని కొనేసి వాటిని ముక్కలుగా చేసి వేరే వేరే పార్టీలు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి దీన్ని బలహీనపరిచారు. బలహీనపరచడం ఈ మావోయిస్ట్ పార్టీ పేరు మీద దాని మీద తీసుకొచ్చిన నిర్బంధం వాటి వల్ల కొంత చాలా దెబ్బతిన్నది. ఇప్పుడు చాలా వరకు చాలా తక్కువ స్థాయిలో కొంతవరకు ఎంతవరకు ఏ మేరకు పనిచేయగలదో ఆ మేరకు పనిచేస్తున్నారు. అంటే మావోయిస్ట్ మీద ఏమైతే మావోయిజానికి తర్వాత ఈ అలజడులు, తర్వాత ఈ రక్తపాతం, తర్వాత తుపాకీతోటి రాజ్యాధికారం అని చెప్పన్న దాని మీద నిర్బంధం పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అదే నిర్బంధం మన చంద్రపుల్లారెడ్డి ప్రజాఘటన మీద కూడా ఉందా? ఆ పందాలో ప్రభుత్వం దృష్టిలో ఏ రకమైన ఏ రకమైన పందం ముందుకు పోతుంది? ఇప్పుడు మొట్టమొదట జలగం వెంగళరావు పీరియడ్లో హోమ్ మినిస్టర్ ఉండి, తర్వాత చీఫ్ మినిస్టర్ పీరియడ్లో మొట్టమొదట ఈ ఎన్కౌంటర్ లైన్ మొదలైంది. అప్పుడు 77 మందిని చంపాడంటే ఆ రోజుల్లో 77 అంటే చాలా గొప్పగా, చాలా పెద్ద ఫిగర్. ఆ రోజుల్లో ఎవరన్నా ఒక ఎన్కౌంటర్లో చనిపోయారంటే ఏ పార్టీ వాళ్ళైనా కానీ కళ్ళంటే నీళ్ళు వచ్చేవి, చాలా బాధపడేవాళ్ళం. అలాంటి పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. తర్వాత ఇది పెద్ద ఎత్తున నిర్బంధాన్ని కొనసాగుతుంది. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత కూడా చంద్రపుల్లారెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఉన్న నాయకులు రామ్ నర్సయ్య కానీ, రామచంద్రయ్య కానీ, ఇలాంటి నాయకులను అందరినీ ఎమర్జెన్సీలో ఎన్కౌంటర్ చేశారు. ఇంకా స్టూడెంట్ నాయకులు జాజిరెడ్డిని అయితే ఇక్కడ నాయకులు చంపారు. తర్వాత ముందుకు వచ్చిన జంపాల చంద్రశేఖర్ అలాంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేశారు. అలా పెద్ద ఎత్తున నిర్బంధాన్ని అమలు చేసి దాన్ని అణిచివేయటం అనేది ఆ రోజుల్లో జరిగింది. ఆ రోజుల్లో జరిగినా కానీ 1977లో ఎమర్జెన్సీ పోయిన తర్వాత కూడా ఆ పోరాటాలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఇప్పుడు అన్ని ప్రజా సంఘాల్లో చూసుకున్నా కానీ చంద్రపుల్లారెడ్డి సానుభూతి పనులు ఎక్కువ ఉండేవాడు. ఈవెన్ పౌర హక్కుల సంఘం చూసినా కానీ వాళ్ళ సానుభూతి పనుల మెజార్టీ ఉండేది, వాళ్ళు నడిపించారు. సార్ దీంట్లో ఇప్పుడు మావోయిజం అనేది టాప్ క్యాడర్ వరకు లొంగిపోయారు, ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిర్బంధం అనేది కొనసాగుతూ ఉంది. సో ఇలాంటి సమయంలో ప్రతిఘటన అనేది అంటే వాళ్ళ మావోయిజానికి వ్యతిరేకంగా ఒక రకంగా చెప్పాలంటే రక్తపాతంగా కాకుండా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేయొచ్చు అని చెప్పేసి అన్న పందా ఏమైతే ఉందో ఈ ప్రతిఘటన సంబంధించి మన చంద్రపుల్లారెడ్డి సంబంధించి అది మళ్ళీ పుంజుకొని ప్రజల్లోకి వెళ్ళి చంద్రపుల్లారెడ్డి ఆలోచన విధానం ఏమైతే ఉందో దాంతో ముందుకెళ్ళి ఇవన్నీ అంటే ఇటు కూడా మావోయిజం అనేది దాదాపుగా కొలాప్స్ అయిపోయింది అనుకున్న సందర్భంలో మళ్ళీ ఇది అందుకొని ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ప్రజా ప్రతిఘటన? తప్పకుండా ఉంటుంది. చంద్రపుల్లారెడ్డి లైన్ అనేది భారతదేశానికి విప్లవం ఏ విధంగా వస్తుంది అనేది ఆయన సిద్ధాంతం చూపించాడు. ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు కూడా కాపీ కొట్టారు. మొట్టమొదట కథం కార్యక్రమం ఏదైతే వదిలేసుకుందామని చెప్పారు 85 తర్వాత పీపుల్స్ వార్ పార్టీ అని చెప్పుకున్న తర్వాత ఆయన స్పందాలోనే వచ్చి ప్రజా సంఘాలు పెట్టారు. అంతకుముందు ప్రజా సంఘాలు పెట్టాడు చంద్రపుల్లారెడ్డి. ఆయన ఒక సాయుధ రివిజనిస్టు, జంగిల్ రివిజనిస్టు అని చెప్పాడు. ఫారెస్ట్లోకి వెళ్ళటము, ఫారెస్ట్ ఉద్యమాలే రివిజనిజం అన్నారు, భూపంపకాలే రివిజనిజం అన్నారు. ఆయన వదులుకొని ఆ పందాలుగా వీళ్ళు తీసుకున్నారు.
కాకపోతే ఆ పందాం ఏంటి అనుసరిస్తున్నాం బయటపడితే ఎక్కడ పేరు పోద్దా అని చంద్రపుల్లారెడ్డి మీద దాడులు చేస్తూ వాళ్ళ మీద ఎక్కువ సిద్ధాంత దాడులు చేయటం, వాళ్ళని తిట్టిపోయటం, వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయటం అవన్నీ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎవరైనా సరే చంద్రపుల్లారెడ్డి ప్రతిపాదించిన ప్రతిఘటన పోరాట సిద్ధాంతాన్ని ముందు వైపు ఆయన్ని ముందుకు తీసుకెళ్తేనే భారతదేశంలో ఎవరైనా సాధించగలుగుతారో. అదొక్కటే మార్గం. ఇప్పుడు ఎవరైనా మిగిలిపోయినా కానీ, మావోయిస్టులు ఎవరన్నా కానీ ఆ పందాలో వచ్చినా కానీ, లేకపోతే వాళ్ళు వచ్చినా రాకపోయినా కానీ చంద్రపుల్లారెడ్డి పార్టీ ఏదో ఉందో వాళ్ళైతే కొనసాగిస్తారు. ఇప్పుడు నిరాటంకంగా చంద్రపుల్లారెడ్డి లైన్ అనేది కరెక్ట్ అనేది నిరూపించడానికి చంద్రపుల్లారెడ్డి గారి ప్రతిఘటన ఏమైతే ఉందో ఆ యొక్క ఉద్యమం యొక్క స్ఫూర్తి వాళ్ళు కూడా తుపాకులు నమ్ముకొని తుపాకీతో రాజ్యాధికారం అంటారా, లేకపోతే వాళ్ళు కూడా అడవుల్లో ఉండి తర్వాత గిరిజన బడుగు బలహీన వర్గాలకు సపోర్ట్గా ఉండి పోరాటం చేసే ప్రక్రియ, అంటే వీళ్ళ యొక్క పంద ఎలా ఉంటుంది ప్రతిఘటనది? వీళ్ళు మావోయిస్టులు ఖతం కార్యక్రమం తీసుకున్న రోజుల్లోనే, అడవి ఉద్యమాన్ని వ్యతిరేకించిన రోజుల్లోనే, ప్రజా సంఘాలను వ్యతిరేకించిన రోజుల్లోనే 1968లో చంద్రపుల్లారెడ్డి స్వయంగా అడవిలోకి వెళ్ళాడు. చాలామంది నాయకులు వెళ్ళి ఆయనతో పాటు ఆయన తుపాకులు పట్టుకొని పోరాటం చేశారు. ఆ రోజుల్లో 84 వరకు అదే పెద్ద పోరాటం. జాన్ మిర్డాల్ ఆ రోజుల్లో వచ్చి ఇక్కడ ఉద్యమాన్ని చూసి ఈ ఉద్యమాన్ని హైలైట్ చేస్తూ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసిన ఇండియా అవార్డ్స్, ఆ పుస్తకంలో ఉన్న ఫోటోలు ఇవన్నీ కూడా ఈ సాయుధ దళాలే, చంద్రపుల్లారెడ్డి పార్టీకి సంబంధించి ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ పోరాటము, గిరిజనుల్ని సాయుధం చేయటం, పోరాటాలు చేయటము, భూములను ఆక్రమించుకోవటం, భూస్వాముల భూములు కూడా ఆక్రమించుకోవటం, ఆ ప్రజల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళటం అనేది జరిగింది. తర్వాత పాలక వర్గాలు మార్చేసి ఇలాంటి పార్టీలు ప్రోత్సహించడం, సరైన మార్గంలో ఉన్న పార్టీలని చీల్చడం, ఇలాంటి చేయటం వల్ల దెబ్బతిన్నది. కానీ ఎప్పటికైనా కానీ ఆ పద్ధతుల్లో ఆ ముందుకు పోవటానికి అదొక్కటే మార్గం. ఆ పద్ధతిలో తప్పకుండా విప్లవం. మావోయిజం అనేది సరెండర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రపుల్లారెడ్డి ప్రతిఘటన పార్టీ ఏమైతే ఉందో ఆ పార్టీ సంబంధించిన క్యాడర్ ఇంకా ఉంది, ప్రజల్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా తుపాకీ, అంటే ఈ తుపాకీ అనే దాన్ని ఎక్కుపెట్టేది మన ప్రజాస్వామ్యం మీదన, అధికారుల మీదన, లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్, అంటే తమను తాము రక్షించుకోవటానికి. అలాగనే ఎవరైతే బడుగు బలహీన వర్గాలను, గిరిజనులు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని అంతం చేయడానికి ఉపయోగిస్తారు. చంద్రపుల్లారెడ్డి తన ప్రతిఘటన పోరాట సిద్ధాంతంలో చాలా విపులంగా చెప్పారు. అది మొట్టమొదట ప్రజల్ని వాళ్ళ సమస్యల మీద కదిలిస్తారు. ప్రజల్ని వాళ్ళ సమస్యల మీద కదిలిస్తూ, వాళ్ళని రాజకీయ సమస్యల మీద కదిలిస్తూ ముందుకు వచ్చినప్పుడు భూస్వాముల గుండాలు కానీ, పోలీసు నిర్బంధం కానీ పెరుగుతుంది, దాడులు పెరుగుతుంది. అలాంటప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ గురించి అనేది తుపాకులు పట్టడం అనేది అడవి ప్రాంతాల్లోనే, మైదాన పాఠాల్లో వాళ్ళు చేసినట్టు కథ కార్యక్రమం చేసుకుంటాం, వారి మైదాన ప్రాంతాల్లో పెద్ద పెద్ద తుపాకులు తీసుకొని విప్లవం తీసుకొస్తామని కాదు. అది డిఫెన్స్ గురించి అడవి ప్రాంతాల్లో ఒక దళాలను ఏర్పరచుకొని వాటి మద్దతుతో ప్రజల్లో పనిచేయటము, ప్రజా సంఘాలు పనిచేయటం అనేది ఆ రోజు జరిగింది. కానీ మొత్తంగా దాన్ని అఫెన్స్లోకి పోతాం అనేది కాదు. అఫెన్స్లోకి పోయి ఆ స్టేజ్ లేదు. ఆయన ఎప్పుడేం చెప్పాడంటే, ప్రజలు విప్లవం పొందేలా వచ్చి భూస్వాముని యొక్క సొంత భూముల్ని ఆక్రమించుకునే దశకు వచ్చినప్పుడు అది ఒక సాయుధ పోరాటంగా రూపు దాచుకుంటుంది. దాన్ని గెరిల్లా పోరాటంగా, వ్యవసాయ విప్లవం అనేది ఇరుసుగా, అంటే భూస్వాముల భూములను అన్నింటినీ ఆక్రమించుకొని ప్రజల్లో పంచుకోవటం. ఇప్పుడు మన తెలంగాణ సాయుధ పోరాటం రోజుల్లో ఎన్నో గ్రామాల్లో విముక్తి చేసుకొని పంచుకున్నారు. అలాంటి వచ్చి ఆ పద్ధతుల్లో రావాలనేది, అంటే అవసరమైతే ఇప్పుడు ఏమైతే ప్రతిఘటన పార్టీ ఉందో అవసరమైతే గెరిల్లా పోరాటానికి కూడా గెరిల్లా పోరాటం సిద్ధమయ్యే ప్రజల్లోకి వెళ్తారు. అవసరం అనుకుంటే తుపాకులు పట్టుకొని తుపాకీతోటి, అంటే ఈ గెరిల్లా పోరాటం అనేది ఇప్పుడు అవతల మనిషి మన మీద దాడికి వస్తాడు, ఒక బడుగు బలహీన వర్గాలను నిర్బంధంలో ఉంచి ఇబ్బంది పాలు చేస్తున్న వాళ్ళని లైన్లు తీసుకురావాలన్నా, వాళ్ళ భూములు ఆక్రమించి వీళ్ళకి పంచాలన్నా కూడా సామరస్యంగా మాట్లాడితే పనులు జరగవు. సో అలాంటి అవసరం అనుకున్నప్పుడు గెరిల్లా పోరాటం కూడా సిద్ధమయ్యారు. అదే కమ్యూనిస్ట్ పంథానే అదే. మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే విప్లవాలు వచ్చినప్పుడే వ్యవస్థ మారుతూ వచ్చింది.
ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవం ఉంది. ఫ్రెంచ్ విప్లవం టైంలోనే స్వేచ్ఛ, సౌభాతత్వము, సమానత్వం అనే సిద్ధాంతాలు, డెమోక్రసీ అనే సిద్ధాంతాలు వచ్చాయి. అంతకుముందు ఫ్యూడల్ లార్డ్స్, రాజుల పరిపాలన ఉండేది. ఆ రాజుల పరిపాలన పోయి పెట్టుబడిదారీ విధానం అని వచ్చింది. ఫ్రాన్స్ విప్లవంలో, అమెరికాలో వచ్చింది, బ్రిటన్లో వచ్చింది, జర్మనీలో విప్లవాలు వచ్చినాయి. ఫ్రాన్స్ విప్లవం అయితే మొత్తం ప్రపంచం మొత్తానికి పెద్ద ఆ, ఇది దీనిగా వచ్చింది, స్మూత్గా వచ్చింది. దాని నుంచి వచ్చిన ప్రజాస్వామ్య విలువలే తర్వాత ప్రజాస్వామ్యం అనేది వచ్చింది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం అనేది రూపంలో ప్రజాస్వామ్యం లేదు, ధనస్వామ్యం ఉంది. డబ్బులు ఉన్నవాడే ఎవరైనా కానీ చిన్న ఒక కార్పొరేటర్ ఎలా ఎన్నుకోవాలన్నా, ఒక సర్పంచ్గా ఎన్నుకోవాలన్నా డబ్బులు ఉన్నవాడే రాగలుగుతాడు. కానీ డబ్బు లేనివాడు వచ్చే పరిస్థితి లేదు. ఇది ధనస్వామ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం కోసం, నూతన ప్రజాస్వామ్యం అని అంటారు. నూతన ప్రజాస్వామ్యం నిర్మించడం కోసం, నిజమైన ప్రజాస్వామ్యం తీసుకురావడం కోసం ఈ పోరాటాలను వస్తాయి. నిజమైన ప్రజాస్వామ్యం, నూతన ప్రజాస్వామ్య విప్లవం అనేది ఈ పద్ధతి ద్వారా వస్తుంది. అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. అది ఒక మాస్ చెప్పినట్టు ఒక యుగం తర్వాత ఒక యుగం తర్వాత మార్చుకుంటూ వస్తుంది. తర్వాత సోషలిజం అనేది, తర్వాత కమ్యూనిజం అనేది ఒక పద్ధతి ప్రకారం చారిత్రక అవసరం. అది వస్తుంది, దాని తప్పదు. అది నవంబర్ 14న అమరవీరుల దినోత్సవం జరుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్పని, దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రజా ప్రతిఘటన తరపున ఈ అమరవీరుల దినోత్సవం అనేది మావోయిస్టుల అయిన అమరవీరుల గురించా, లేకపోతే ప్రజా ప్రతిఘటనలో ప్రాణాలొడ్డి పోరాడిన అమరవీరుల గురించి ఈ నవంబర్ 14న చెండపుల్లారెడ్డికి సంబంధించిన ఈ ఏమైతే చనిపోయిన వారి గురించి అంటే దాని కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ప్రజా ప్రతిఘటన అనే పేరు మీద కొన్ని పార్టీలు ఉన్నాయి. చంద్రపుల్లారెడ్డి పేరు మీద కూడా కొంతమంది ఆ పేరును వాడుకొని మేము చంద్రపుల్లారెడ్డి పార్టీ, మేము ప్రజా ప్రతిఘటన పార్టీ అని కొంతమంది వస్తున్నారు. వాళ్ళంతా చంద్రపుల్లారెడ్డి చెప్పిన ప్రతిఘటన సూత్రాలకు అనుగుణంగా పనిచేసే పార్టీలు ఏం కాదు. ప్రతిఘటన పోరాట సిద్ధాంతం అనుగుణంగా చంద్రపుల్లారెడ్డి అనుసరించి పనిచేసే పార్టీ నవంబర్ రోజుల్లో అమరవీరుల వేడుకలు అంటే 14 అంటే నవంబర్ 1వ తారీఖున 75లో రామ్ నరసయ్య గారు చంద్రశేఖర్ని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 76లో రామ్ నరసయ్య గారు, నవంబర్ 9వ తారీఖు చంద్రపుల్లారెడ్డి చనిపోయారు. ఇట్లా నవంబర్లో ముఖ్యమైన నాయకులు చనిపోయారు కాబట్టి నవంబర్ మాసాన్ని అమరవీరుల వారోత్సవ, మొత్తం వాళ్ళ అమరవీరుల సభలు జరుపుకోవాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. బలమైన చోట వీలైన చోట జరుపుకుంటూ ఉంటుంది. అంటే ఇది ప్రజల సహకారంతో ప్రజల మధ్య జరుపుకుంటారా, లేకపోతే అడవుల్లో జరుపుతారా? అడవుల్లో జరిపే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. వయస్సు ఉన్న రోజుల్లోనే అన్ని పార్టీలు, పీపుల్స్ వార్ పార్టీతో సహా అన్ని పార్టీలు అడవిలో దళాలు లేకుండా పోయినాయి. ఇక్కడ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు సపోర్ట్ ఉన్న చోట, కొన్ని చోట్ల చిన్న పార్టీ సభలు జరుగుతున్నాయి, కానీ పెద్ద ఎత్తున జరిగే పరిస్థితి అయితే లేదు. సో మీరు అంటే మీ పర్సనల్ విషయానికి వస్తే, మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి, చంద్రపుల్లారెడ్డి పార్టీకి సంబంధించి మీరు ఈ ఉద్యమ స్ఫూర్తి ఎప్పుడు పొందారు, తర్వాత ఎలా పనిచేశారు, మీ యొక్క అంటే దీంట్లో రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే మాకు చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టిజం అంటే ఒక అభిమానం ఉండేది. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మేము ఈ ట్రేడ్ యూనియన్లో పనిచేస్తుండేవాళ్ళం. ట్రేడ్ యూనియన్లో పనిచేస్తూ ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పక్క ఆకర్షితమయ్యాము. దాంట్లో మిగతా పార్టీలు ఏమున్నాయి, వాళ్ళ లైన్లు ఏంటి అనేది బాగా క్షుణ్ణంగా పరిశీలించి చంద్రపుల్లారెడ్డి చేసేది, వాళ్ళ పార్టీ చేసేది కరెక్ట్ అనేది వాళ్ళకల్లా సానుభూతిపరులుగా ఉంటుండేవాళ్ళం. ప్రజల్లో వీలైనంత మేరకు పోరాటాల్లో, ట్రేడ్ యూనియన్ రంగంలోనూ, పౌర హక్కుల రంగంలో కానీ మిగతా రంగాల్లో కూడా పనిచేస్తూ ఉంటుండేవాళ్ళు. ఆయన సానుభూతిపరంగా ఆయన సిద్ధాంతాన్ని ఆ ఉత్సాహంతో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగానే ఇప్పటికీ వివిధ రంగాల్లో, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నా కానీ అలాగే ఈ మానవ హక్కుల దాంట్లో కానీ, ట్రేడ్ యూనియన్ ఫీల్డ్లో కానీ, ఈ రకరకాల ఫీల్డ్లో ఆ స్ఫూర్తితోనే మేము పనిచేస్తాం, ముందుకు వస్తున్నాం. సో చివరిగా ఒక ప్రశ్న సార్, ప్రధానంగా
ఇప్పుడు మావోయిజం అనేది అంతమంది తర్వాత దానికి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళి తుపాకీతో యుద్ధం చేసే పరిస్థితి లేకుండా ఒత్తిడి వచ్చింది, లొంగిపోయారు. పెద్ద టాప్ గార్డ్ ఇంకా లొంగిపోవడం వెనుక ఇంకా రకరకాల ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్ల పుల్లారెడ్డి ఎన్నుకున్న ఏ ఉద్యమ నేపథ్యం ఏమైతే ఉందో అది మళ్ళీ ముందుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు గిరిజనుల మీద ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ మావోయిజం లేదు కాబట్టి ఇంకా రెచ్చిపోతారు. అలాగనే ఈ అడవులను ఆక్రమించుకొని అక్కడ మైనింగ్ చేసి ఇంకా వాళ్ళు అడవులను సర్వనాశనం చేస్తారనుకున్న క్రమంలో చిన్నపుల్లారెడ్డి ఎన్నుకున్న పందా ఏమైతే ఉందో ఆ పందాలో ప్రజలకు అండగా ఉండటానికి ఈ ప్రతిఘటన పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా వాళ్ళు చేస్తారు. వాళ్ళ పార్టీకి కమిటీలు ఉన్నాయి, వాళ్ళు చర్చించుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది వాళ్ళు చర్చించుకుంటారు. ఆ లైన్లో వాళ్ళు ముందుకు పోతారు, డెఫినెట్గా పోతారు. ప్రజలతో ఉంటారు, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తారు, విప్లవ బాటలో ముందుకు పోతారు. తప్పకుండా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ప్రస్తుతం మావోయిజం సంబంధించి నిన్న ఏమైతే డెడ్ లైన్ 31 తారీఖు డెడ్ లైన్ అయిపోయింది, లొంగిపోకపోతే ఇక ఎవరిని వదిలేది లేదు అని చెప్పేసి అని ఇటు పక్కన చంద్రబాబు నాయుడు, అటు పక్కన రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటన చేసి ఆ దిశగా ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ టాప్ క్యాడర్లో ఉన్న గణేష్ తర్వాత ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి వాళ్ళు లొంగిపోయారు, వాళ్ళు కనెక్ట్ అంటే ప్రభుత్వాలతో కమ్యూనికేట్ అవుతా ఉన్నారని చెప్పి అన్నప్పటికీ కూడా వాళ్ళ లొంగుబాటు గురించి ఎక్కడ కూడా మనకు ప్రచారం కాలేదు, ఎక్కడ కూడా మనకు సమాచారం లేదు. సో ఈ నేపథ్యంలోనే మావోయిజాన్ని తుపాకీతోటి తర్వాత రక్తపాతంతో ఏమైతే ప్రజా సమస్యల పరిష్కరణ ఏమైతుందో అది సాధ్యం కాదని చంద్ర పుల్లారెడ్డి గారు చేసిన ఉద్యమ స్ఫూర్తి అంటే ప్రజల్లో ఉండి ప్రజలతోటి ప్రజల కొరకు ఏమైతే పోరాటం ఉందో ఖచ్చితంగా ప్రతిఘటన పార్టీ ముందుకొచ్చి ఇప్పుడు ప్రజల సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మావోయిజం అనే సిద్ధాంతం కాకుండా ఇప్పుడు ప్రజల్లో ఉండి పనిచేసే ప్రతిఘటన పార్టీ ఏమైతుందో చంద్ర పుల్లారెడ్డి పార్టీ ఏమైతుందో ఖచ్చితంగా అది ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. ప్రజల కోసమే మళ్ళీ పుంజుకొని ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తర్వాత ప్రజలకు అండగా ఉండటానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని చెప్పని కూడా ప్రస్తుతం చంద్ర పుల్లారెడ్డి కమిటీ సంబంధించిన రాఘవేంద్ర గారు మనతో చెబుతున్న పరిస్థితి మనం చూస్తాం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ మావోయిజంని అణిచివేశాము, తుపాకీతో రాజ్యాధికారం సాధించలేరు అన్న తర్వాత ప్రజాప్రతిఘటన మళ్ళీ ముందుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతూ ఉంది? మరి ప్రజల తరపున పోరాడే వాళ్ళు ఇప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాడతాము, ప్రజల్లో ఉంటామంటున్నారు. మరి ఆ ప్రజల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు, ప్రభుత్వం చెప్పిన మాటలు వింటున్నారు, ప్రాణభయంతో సరెండర్ అయ్యారని చెప్పి ఒక పక్కన నడుస్తూ ఉంది. ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసాతోటి అందరూ కూడా ఇన్ని రాష్ట్రాలున్నా కూడా తెలంగాణ రాష్ట్రం పోలీసులు ఇచ్చిన ఏమైతే మనోధైర్యం ఉందో ఒక పక్కన రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి సపోర్ట్గా వచ్చి వాళ్ళకి అండగా నిలబడడంతో వాళ్ళు నమ్మి ఇక్కడ లొంగిపోయారు. సో ఫ్యూచర్లో వాళ్ళు రాజకీయ పార్టీ పెడితే ఏమవుతుంది? రాజకీయ పార్టీ పెడితే రేవంత్ రెడ్డి సపోర్ట్గానే ఉంటారా? రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసా వల్ల ప్రస్తుతం వాళ్ళు బతికి ఉన్నారు కాబట్టి వాళ్ళ పంద ఎలా ఉండబోతుంది దాని మీద ఇంకా కాలం సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు చంద్రపుల్లారెడ్డి చేసిన సిద్ధాంతం ఏమైతే ఉందో ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడే సిద్ధాంతం ఏమవుతుందో అది ముందుకొచ్చి ప్రజల కోసం పోరాడే అవకాశం ఉందని చెప్పన్న విషయం మీద అడ్వకేట్ గారు చెప్తున్న దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, కాలం ఎలా సమాధానం చెప్తుందో మనం వేచి చూడాలి. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.